బ్రతికినంతకాలం ఎవరికీ భారం కాకుండా, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడమే గొప్ప. మనిషిలో దాగి ఉన్న భయమే మనిషిలో దాగి ఉన్న బలానికి పెద్ద శత్రువు. ఈ భయమే మనలో ఉండే బలాన్ని మనకు తెలియనివ్వకుండా కప్పిపెట్టి ఉంచుతుంది. నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా అస్సలు నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కడుపు మంటతో రగిలిపోకు. ఎవరితోనూ ఏ విషయంలోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. నీకు చేతనైతే వీలైనంత సంపాదించు, లేకపోతే ఉన్నదానితోనే సంతృప్తి చెందు. జీవితంలో కృషి అనేది ఇనుము లాంటిదైతే అవకాశం అనేది అయస్కాంతం లాంటిది. అవకాశం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. అందుకే ఎల్లప్పుడూ నీ కృషిని విడిచిపెట్టబోకు. బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమ కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిరునవ్వుతో పలకరింపులుండాలి. వీటిలో దేన్ని నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. ఏ జీవితం వెనక ఏ గతం దాగి ఉందో, ఏ మనసు వెనక ఏ బాధ దాగి ఉందో, ఏ కన్ను వెనక ఏ కన్నీటి సంద్రం ఉందో, ఏ గెలుపు వెనక ఎన్నేళ్ల శ్రమ దాగి ఉందో, ఎదుటి వారిని చూసి ఏం అంచనాకు రాగలం? కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఒక్కసారి కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ తిరిగి ఆ కొమ్మకు అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ తిరిగి పూలు పూయించే సత్తా దానికి ఉంటుంది. మనల్ని మన జీవితంలో ఎవరూ బాధ పెట్టలేరు. అర్హత లేని వారికి సమయాన్నిచ్చి వారిని మన జీవితంలోకి ఆహ్వానించి మన మనస్సును మనమే గాయపరుచుకుంటూ ఉంటాం. మీ ఆలోచనల్ని ఉన్నతంగా ఉంచుకున్నట్లయితే అవే మాటల రూపంలో బయటకు వస్తాయి. మీ మాటల్ని మంచిగా ఉండనివ్వండి. అవే మీ ప్రవర్తనని తెలియజేస్తాయి. మీ ప్రవర్తన ఉన్నతంగా ఉంటే అవే మన అలవాట్లుగా మారుతాయి. మన అలవాట్లు మంచిగా ఉంటే జీవితంలో అవే మన విలువను పెంచుతాయి. జీవితంలో ఎవరు నీతో ఉన్నా లేకున్నా, ఇంకెవరైనా నిన్ను విడిచి వెళ్ళిపోయినా నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేని నాడు అదే నిన్ను నిలబెడుతుంది. మన ఈ జీవిత ప్రయాణంలో ఎంతోమంది మనతో పాటు వస్తూ ఉంటారు, మరెంతోమంది మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మన కోసం ఉంటారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. మన ఆలోచనలు అలవాట్లు చెడుగా ఉండి మన జీవితం మాత్రం మంచిగా ఉండాలి అని మనం కోరుకుంటే అలా ఎప్పటికీ ఎన్నటికీ నీ జీవితం మారదు. ఏదైనా ముందు నీలోనే ఉంటుంది. అదే బయట నీకు ఈ ప్రపంచంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు. మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వారేం చెబుతున్నారో శ్రద్ధగా వినాలి. విన్నదానిని మనం బాగా అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ఉన్నతంగా ప్రతిస్పందించాలి. అప్పుడే వారి దృష్టిలో మన విలువ పెరుగుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచే చెప్పాడు, దుర్యోధనుడికి మంచే చెప్పాడు. అర్జునుడు విని బాగుపడ్డాడు. దుర్యోధనుడు చెప్పింది వినక నాశనమయ్యాడు. జీవితంలో మారాలి అన్న ఆలోచన మనలో లేకపోతే ఎవరు ఎంత మంచి చెప్పినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నాకు ఏదీ రాదు, నాకు ఏదీ చేత కాదు అని భయపడుతూ బాధపడుతూ అక్కడే కూర్చుండిపోతే జీవితంలో మనం ఏమీ చెయ్యలేం. ముందు అటువంటి ఆలోచనల్ని కట్టిపెట్టి పనిలోకి దిగి ఏదైనా మొదలు పెడితేనే ఏదో ఒకటైనా అవుతుంది. నీ శత్రువులను ఓడించడం కోసం కాదు, నిన్ను నువ్వు గెలవడం కోసం పోరాడు.